బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు తాడేపల్లిలో రాష్ట్ర స్థాయి మత్స్యకార కులాల ముఖ్య నేతల కీలక సమావేశం జరగనుంది. బాపట్ల జిల్లా రేపల్లె ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావునే ప్రకటించి టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని మత్స్యకార సామాజిక వర్గంలోని కీలక నేతలు కోరనున్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. నేడు తాడేపల్లిలో రాష్ట్ర స్థాయి మత్స్యకార కులాల ముఖ్య నేతల కీలక సమావేశం జరగనుంది. బాపట్ల జిల్లా రేపల్లె ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావునే ప్రకటించి టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని మత్స్యకార సామాజిక వర్గంలోని కీలక నేతలు కోరనున్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. నేడు తాడేపల్లిలోని రాష్ట్ర స్థాయి మత్స్యకార కులాల ముఖ్య నేతల కీలక సమావేశం జరగనుంది. బాపట్ల జిల్లా రేపల్లె ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావునే ప్రకటించి టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని మత్స్యకార సామాజిక వర్గంలోని కీలక నేతలు కోరనున్నారు. సమావేశం అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్. సుజాత, ఇవాళ తాడేపల్లిలోని రాష్ట్ర స్థాయి మత్స్యకారుల కులాలకు సంబంధించి ముఖ్య నేతల కీలక సమావేశం జరిగింది. అంటే బాపట్ల జిల్లా రేపల్లె ఇన్ఛార్జిగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావును ప్రకటించి టికెట్ ఇవ్వాలని చెప్పేసి వైసీపీ అధిష్టానాన్ని ఆ సాంప్రదాయ మత్స్యకార సామాజిక వర్గంలోని కీలక నేతలు కోరనున్నారు. ఇప్పటికే అంటే తాడేపల్లిలోని ఓ హోటల్ కు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 ఉపకులాలకు సంబంధించి అందరూ కూడా ఓ హోటల్ కి చేరుకున్నారు. అంటే కాసేపట్లో వాళ్ళు ఒక కీలక సమావేశం నిర్వహించి తమ ప్రకటనను కూడా అంటే అధిష్టానానికి తెలియపరిచే ఆలోచనలో ఉన్నారు. అంటే మోపిదేవి వెంకటరమణారావును రేపల్లె ఇన్ఛార్జిగా ప్రకటించి టికెట్ ని కేటాయించకపోతే ఏ జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నష్టం వాటిల్లోనుందో అనే విషయం కూడా వైసీపీ అధిష్టానానికి సాంప్రదాయ మత్స్యకార నేతలు కూడా కరాఖండిగా చెప్పనున్నారు. దాని తర్వాత వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నుంచి కూడా ఒక ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలనో ఏమి చేపట్టాలనేది కూడా ఒకటి కీలకంగా కాసేపట్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సుజాత. రాజేంద్ర, అలాగే ముఖ్య నేతలందరూ సమావేశం అయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా కలుపునున్నట్లుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కలిసినా కూడా ఆయన కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఇవాళ సీఎం పులివెందుల నుంచి రాగానే నెక్స్ట్ మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందనేది ఆ మత్స్యకార సామాజిక వర్గంలోని కీలక నేతలు మనతో చెప్పిన అంశం. సుజాత. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.